మాట్లాడుతున్నారు, కేంద్రంతో చర్చిస్తామంటున్నారు, చేస్తున్నారు. కానీ అక్కడ ఇన్ని వేల టన్నులు, లక్షల టన్నులు, మెట్రిక్ టన్స్ జరుగుతోంది, సరఫరా జరుగుతుంది. బోర్డ్ సీజ్ ద బోట్ అంటున్నారు, కేంద్రంతో మాట్లాడని చెప్తున్నారు. అయినప్పటికీ ఈ స్థాయిలో జరుగుతున్నా, ఎస్పీ స్పందించకపోయినా, ఆఫీసర్ స్పందించకపోయినా, ఇప్పుడు సబ్ కమిటీలు అంటున్నారు, ఇవన్నీ ఆఫీసర్తో మాట్లాడుతున్నారు. యాక్షన్ ఎక్కడ చర్యలు తీసుకోబోతున్నారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. మన దేశంలో సమస్య ఏమైందంటే రాజకీయం కోసమే ప్రతి ఒక్కటి మాట్లాడడం అనేటువంటిది దాదాపుగా అందరికీ, మాతో సహా కూడా అనుకోండి, మమ్మల్ని ఎందుకు మళ్ళీ ఇది అనుకుంటా అలవాటైపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటును సరిదిద్దాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీనా, ఇంకొకరా భారతీయ జనతా పార్టీనా, ఇంకొకరా ఏదైనా కానివ్వండి, ఇట్లాంటి విషయాల్లో మనం డిబేట్ చేయాల్సిందేది అది కాదు. ఇప్పుడు సోదరుడు అడుగుతున్నాడు, మంచిదే, అది అక్కడ ఉండేటువంటి ఎస్పీ సస్పెండ్ చేయండి అనడం కంటే ఇది జరగకుండా ఉండడానికి తగిన మార్గాలు ఏంటి, ప్రజలకు మనం ఇవ్వాల్సినటువంటి సందేశం ఏంటి అనేటువంటిది వెళ్లాల్సిన అవసరం ఉంది. రెండోది, భారతీయ జనతా పార్టీ 100% ఎటువంటి అవినీతి అయినా, ఇది ఎక్కడిది కాదండి, ఏ అవినీతి అయినా కూడా ఖచ్చితంగా స్పందిస్తుంది. అయితే దురదృష్టం ఏంటంటే మన రాజ్యాంగ వ్యవస్థలో, ఈ యొక్క ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థలో, అలాగే ఉండేటువంటి ఈ వ్యవస్థలో అధికారం ఉండేటువంటి వాళ్ళని ఆన్ ది స్పాట్ లో మనం ఏం చేయలేమండి. వాళ్ళ మీద కూడా రకరకాలుగా ఉండేటువంటివి తీసుకోవాలి. అదే చెప్పారు కదా, ఇంతకు ముందు ఉండేటువంటి అధికారులే ఉన్నారు ఇప్పటికీ అని. ఆ అధికారులందరినీ మార్చారనుకోండి, పెద్దగా గగ్గోలు పెట్టేస్తారు, రకరకాలుగా దాన్ని కామెంట్స్ చేస్తారు. ఇదే వాళ్ళు ఏమంటారు, అరే మార్చినారు మంచిది అని చెప్పేసి అనరు, మీరు లంచాల కోసం మార్చినారు, మీరు కమిషన్ల కోసం మార్చినారు అంటారు. ఇది కాదండి. మనం విదేశాల్లో ఉండేటువంటి, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండేటువంటిది చూసి మనం నేర్చుకోవాలి. ఏ విషయాల్లో అయినా, మంచి విషయాల్లో మనం ప్రభుత్వానికి మంచి చేసినప్పుడు మనం సపోర్ట్ గా నిలబడాలి. ఈ రోజు విషయం గతంలో జరుగుతోంది అనేటువంటిది వాస్తవమే, ఈ రోజు జరుగుతుండేది వాస్తవమే. ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు అందరూ కూడా కుమ్మక్కయ్యేది వాస్తవమే. సమస్య బయటకు వచ్చింది. సింపుల్ ఉదాహరణ అంటే, ఉద్దానం అనేటువంటిది ఎప్పటి నుంచినో ఉంది. 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ లోనూ ఉంది, వైఎస్ఆర్సీపీలోనూ ఉంది, తెలుగుదేశంలో కూడా ఉంది. కానీ దాన్ని పవన్ కళ్యాణ్ ఆ రోజు అక్కడికి వెళ్లి చేసిన తర్వాత ఒక రకమైనటువంటి యొక్క వాతావరణం వచ్చి దాని మీద ఒక రకమైన చర్యలు ఫాస్ట్ గా జరుగుతాయి. అందరూ ఏమనుకుంటారంటే, ఇక్కడ ఏదో మేము చేసేస్తే అక్కడ నరేంద్ర మోడీ గారు ఒక 1000 చేతులు కార్తవీర్యార్జునులుగా చేస్తారనుకుంటారు. అట్లా జరగదండి. ఎప్పుడు కూడా ప్రజలు అందరూ కూడా కలిసి పని చేయాల్సిందే అవసరం ఉంది. దాంట్లో అవినీతి జరిగినప్పుడు బహుశా లక్ష్మణరావు గారికి కమిషన్ రాదు, దాంట్లో ఖచ్చితంగా రాదు. అక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులు, వాళ్ళ నాయకులైనా, లేకపోతే ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులకైనా, ఇంకో నాయకులకైనా కమిషన్ రాదు. ఎవరో ఒక 4-5 వ్యక్తులే ఉంటారు ఆ యొక్క ఇది చేసేటువంటి వాళ్ళు. ఇటువంటి యొక్క దౌర్జన్యాలు, ఇటువంటి యొక్క అరాచకాలు జరిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం అందరం కలిసి ఎదుర్కోవాలనేటువంటి పరిస్థితిలోనే మన స్పందనలు ఉండాలని కోరుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ తరఫున తప్పనిసరిగా ఈ స్థాయిని మించిండేటువంటి, ఒక్కోసారి ఎక్కడొక్కడో చిన్నగా జరిగేది వేరండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే, కొంతమంది రకరకాలైనటువంటి అవసరాల కోసం ప్రజలు కూడా అమ్ముకునేటువంటి, యాక్చువల్ గా ప్రజలు అమ్ముకునేటువంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే సరైనటువంటి బియ్యం రావాలనేటువంటిది ప్రజల వాదన. కానీ వాస్తవంగా అంటే బియ్యం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు, నేను నిన్నటి నుంచి నేను మొత్తం అంతా మా వాళ్ళని ఎంక్వైరీ చేశానండి. చాలా భాగం 80% దాకా సరైనటువంటి బియ్యమే వస్తున్నాయి. ఒక 20% ఎక్కడో ఉండేటువంటి వాళ్ళు, అధికారులు ఎవరైనా కుమ్మక్క అయినటువంటి వాళ్ళు, లేకపోతే వ్యాపారస్తులు ఏదైనా చేసిండేటువంటి వాళ్ళ దగ్గరనే సరైనటువంటి బియ్యం రావడం లేదు. ఉన్నంత వరకు ప్రతి ఒక్క రేషన్ దాంట్లో కూడా బియ్యం మంచిగానే వస్తున్నాయి. ఇంకా క్వాలిటీ సన్న బియ్యం ఇస్తామన్నారు. ఒకవేళ అంటే బియ్యం క్వాలిటీ గురించి కాదు, అది తినే రకం మారిపోయింది కదా. సన్న బియ్యానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు రేషన్ బియ్యం అంటే అది లావుగా ఉండి తినకపోవడం, ఇవన్నీ కూడా వెర్షన్స్ రావడంతో ఇటు కొనుక్కోవడం, అటు అమ్మేయడం విందే నడుస్తోంది. ఆ మాఫియాని ఈ స్థాయికి రావడానికి కారణమైంది. సురేంద్ర నాయుడు గారు, ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఈ రోజు ఇది చర్చ జరుగుతున్నాయి కాబట్టి ఒక నూతన విధానం వస్తే మంచిది. అది అందరము కూడా సమైక్యంగా, ఇట్లాంటి ఇక్కడ సమస్య ఇది కాదండి. వేల కోట్ల రూపాయలు ఇట్లా అక్రమ ఆస్తులు సంపాదించి వాళ్ళు ఒక మాఫియా లాగా తయారై దేశానికి ప్రమాదకరంగా మారకూడదు. అది ఎవరైనా కానీ అటువంటి స్థితిని మనం మన యొక్క వ్యవస్థలో ఉండకుండా చేయడానికి అధికార పక్షం గాని, 11 సభ్యులున్న ప్రతిపక్షంగా గాని ఎవరైనా సరే మనం అందరము కలిసి పనిచేయాలనేటువంటి నేను విజ్ఞప్తి చేస్తాను. సురేంద్ర నాయుడు గారు. మేడం, ఆశ గారు, ఇప్పుడు నేనేమంటానంటే, గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి చూసి చూడనట్టున్నారు కాబట్టి